ఫ్రెండ్, సత్య స్మార్ట్ లైఫ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో వెరీ ఈజీ అండ్ టేస్టీ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. 1/2 kg చికెన్ సాల్ట్ వేసుకొని 2-3 సార్లు నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఒక ఆలు ముక్కలుగా చేసి వేసుకుంటే చికెన్తో ఉడికి చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, తగినంత పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, 1/2 కప్పు పెరుగు. పెరుగులో చికెన్కి సరిపడా ఉప్పు, పసుపు, కారం మీకు నచ్చితే మీ టేస్ట్ అనుసారంగా వేసుకోవాలి. గరం మసాలా, ఇప్పుడు ధనియాల పొడి అన్నీ వేసి పెరుగులో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చికెన్ ముక్కలకి బాగా కలిపి ముక్కలకంతా బాగా పట్టేట్టుగా కలిపి పెట్టుకోవాలి. ఇలా పెరుగులో కలిపిన మసాలా చికెన్కి కలిపితే అన్ని ముక్కలకి ఈక్వల్గా పడుతుందండి. ఇలా చేస్తే టేస్ట్ కూడా చాలా బాగొస్తుంది. ఇలా అంతా బాగా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 15 to 20 minutes పక్కన పెట్టుకోవాలి. చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు 3, జాజి పువ్వు, పెద్ద ఇలాచి, జాపత్రి, పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకోవాలి, కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకోవాలి, ఆయిల్, పసుపు, గరం మసాలా, ఉప్పు, ధనియాల పొడి, కారం. 2 మీడియం సైజ్ టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత లవంగాలు, దాల్చిన ముక్క, మిగతా అన్ని మసాలా దినుసులు వేసుకొని వేగనివ్వాలి. మంచి అరోమా వచ్చే వరకు వేయించుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఇవన్నీ వేగుతున్నప్పుడు మంచి వాసన వస్తుంది. ఇప్పుడు 1/2 teaspoon పసుపు, కారం మనకు టేస్ట్ అనుసారంగా వేసుకోవాలి, ధనియాల పొడి, చికెన్ ముక్కలు వేసి అన్నీ బాగా కలిపి వెయిట్ లేకుండా కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఇలా 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మూత తీసి ఒకసారి ముక్కలన్నీ బాగా కలిపి టమాటా ముక్కలు వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలి. మరొక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కలిపి మూత పెట్టి 3 లేదా 4 విజిల్లు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మూడు విజిల్ అయిపోయినాయండి. మనం కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాం. చికెన్ బాగా ఉడికిపోయి దగ్గరికి వచ్చేసింది. మనం ఇప్పుడు ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం.
తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని సర్వ్ చేయడమే. టేస్టీ అండ్ ఈజీ చికెన్ కర్రీ రెడీ. నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.